హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అశ్రుత్ బ్లాగ్. ఈరోజు మరొక టేస్టీ రెసిపీతో మీ ముందుకనమాట. ఏం లేదు, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పచ్చిమిర్చి, ఆనియన్, ఎగ్స్. చాలా సింపుల్ అనమాట. స్టవ్ ఆన్ చేసి మూకుడ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక తాలింపు దినుసుల్లోనే ఒక ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వేగుతుండగా చిన్న పసుపు, అది వేగుతుండగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి సాల్ట్ వేసేసుకొని బాగా కలిపి మూత పెట్టేస్తే మగ్గుతూ ఉంటుంది. ఏం లేదు, డైలీ అన్నం తినమంటే మన పిల్లలకి నచ్చదు. అబ్బా రోజు ఏమన్నమమ్మా అంటూ ఉంటారు. సో ఇలాంటి కర్రీ చేసి మనం చపాతీతో ఇస్తే డైలీ ఇది పెట్టినా కానీ తింటారన్నమాట. అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట ఇది. ఇలా మగ్గుతూ ఉన్నదాన్ని మూత తీసేసి ఒకసారి కలిపేసి, ఎగ్స్ మనకి ఎన్ని అవసరమైతే అన్ని, నేనైతే ఇక్కడ 5 తీసుకున్నాను. 5 ఎగ్స్ పలగొట్టేసి వేసేసుకొని కదపకుండా మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిచ్చేస్తాను అనమాట. అలా ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి మరొక్కసారి కలిపేసి కారం వేసి బాగా కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనిస్తాను అనమాట. మగ్గనిచ్చిన తర్వాత మూత తీసేసి సర్వ్ చేసుకుంటే చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మస్ట్ ట్రైడ్ రెసిపీ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.